అందరికి నమస్తే. జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఎవరు గెలవబోతున్నారు? కౌంటింగ్‌గా కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. జస్ట్ తెల్లారితే అయిపాయే. కౌంటింగ్ స్టార్ట్ అయిపోతది. 8 గంటలకే కౌంటింగ్ స్టార్ట్ అయితది. ఇక సరే కౌంటింగ్ ఏర్పాట్లు అవన్నీ ఇప్పుడు జరిగేటివే మొత్తం. ఒక 10 రౌండ్లు, 40 రౌండ్లు టేబుల్లు, ఫస్టు పోస్టల్ బ్యాలెట్ జస్ట్ తక్కువ 104 ఓట్లే ఉన్నాయి. తర్వాత బ్యాలెట్ ఓపెన్ చేస్తారు. 9 కల్లా ఫస్ట్ రౌండ్ వస్తుంది. ఇదంతా కామన్. బట్ గెలిచేది ఎవరు? 4-5 ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ గెలుస్తాయని చెప్పిండ్రు. కానీ అందరూ కూడా 2%, 3% డిఫరెంట్ చూపించారు. ఒక 3 ఎగ్జిట్ పోల్స్ ఏమో బీఆర్ఎస్ గెలుస్తారని ఇచ్చిండ్రు. అక్కడనేమో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. బీఆర్ఎస్కు గెలుస్తారని ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్లో దాదాపు 6%, 7% డిఫరెన్స్ కనిపిస్తుంది. కాంగ్రెస్ గెలుస్తున్న దగ్గరనేమో 2%, 3% అంటే 4,000 ఓట్లు, 6,000 ఓట్లు అంటున్నారు. సరే అన్ని విషయాలు మాట్లాడదాం. ఎవరి కాన్ఫిడెన్స్ లెవెల్ ఎట్లా ఉంది? అంతకన్నా ముందు ఈ వీడియో షేర్ చేయండి. చాలామందికి జూబ్లీహిల్స్ కోసమే చూస్తున్నారు. జూబ్లీహిల్స్లో ఏం గెలవబోతుంది? ఇది నిజంగా ఒక పొలిటికల్ టర్నింగ్ పాయింట్ అవుతుంది ఖచ్చితంగా. రైట్, ఇక మనం చూసినాం ఒక్కొక్క టైంలో ఒక్కొక్క చర్చ జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్ ప్రచారం ముగిసే టైంకు మొత్తం టీఆర్ఎస్, బీఆర్ఎస్ మొత్తం బీఆర్ఎస్ఏ. ఇక అసలు కాంగ్రెస్ గెలుస్తుంది అన్న హోపు ప్రచారం అయిపోయే వరకు ఎక్కర్లేదు. ప్రచారం అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 డేస్, ఆ 2 రోజులే చాలా కీలకంగా తీసుకున్నది కాంగ్రెస్ వాళ్ళు. డబ్బులు పంపిణీ ఇవన్నీ కూడా జరిగినాయి. డబ్బులు, చీరలు, అన్ని కుక్కర్లు, ఎవరికి ఏం దోస్తే అది 2,500 నుంచి 5,000, 6,000 వరకు కూడా ఇచ్చారు ఒక్కొక్క ఓటుకు. బీఆర్ఎస్ కూడా ఇచ్చింది. బీఆర్ఎస్ ఏం చేశారంటే ఇంత టైం అయిపోయింది అనుకో, ఏది ప్రచారం టైం అయిపోయింది అనుకో, మమ్మల్ని రానియరీడికి నాన్ లోకల్స్ అని చెప్పేసి రూల్ ఉంది కదా. లాస్ట్ 2 డేస్లో వాళ్ళు కూడా ఒక దగ్గర 1000, ఒక దగ్గర 1,500 అట్లా ఇచ్చారు. కాకపోతే ఎక్కడైతే ఓట్లు ఫైండ్ అవుట్ అయినావో వాళ్ళకి మాత్రమే ఇచ్చింది బీఆర్ఎస్. ఫైండ్ అవుట్ కాని ఓట్లకి వెళ్ళి 40% ఓటర్లకు అంటున్నారు వాళ్ళు. ఎవరికి ఇచ్చిన లెక్క వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్కి వస్తేనేమో కాంగ్రెస్ 80% ఓటర్లకు, 80% ఓటర్లు. అసలు ఓటర్లు ఫైండ్ అవుట్ కాకపోయినా ఇచ్చిండ్రా? మధ్యలో లీడర్లు తిన్నారా పైసలు? ఏమైందో తెలియదు. ఇప్పుడు లెక్కలు తీస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఈ పైసలు కాంగ్రెస్ గుత్తగా రాలేదు. నవీన్ యాదవ్ అండ్ చిన్న శ్రీశైలం యాదవ్ వాళ్ళ చాలా కాస్ట్లీ భూమి అంటే ఎక్కడనో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లా పెట్టి రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా ఎక్కడనో పెట్టి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చారంట. తర్వాత రేవంత్ రెడ్డి ఎవరినో ఇంకొకరి దగ్గర 30 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసినారు. ఇంకొక 20 కోట్లు, మొత్తం 150 కోట్లు లాస్ట్ 2 డేస్ ఖర్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. 150 కోట్లు. అంతకుముందు పెట్టిన ఖర్చు వేరు. ప్రచారము, రథాలు, లేకపోతే జెండాలు, టిఫిన్లు, అన్నీ టెంటులు, అవన్నీ వేరు, జనాలు అవన్నీ వేరు. లాస్ట్ 2 డేస్లో 150 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ ఆ 150 కోట్లు గ్రౌండ్కు ఎంతవరకు రీచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళ డబ్బుల కలెక్షన్ పోతే అర్థమవుతుంది. ఏం చేస్తారు వీళ్ళు? పలానా ఇంట్లో 14 ఓట్లు నేను రాసుకోవచ్చు. ఎవరో లీడర్ పోతారు. నవీన్ యాదవ్ పోతాడా, చిన్నశ్రీరామ్ యాదవ్ పోతాడా, లేకపోతే మినిస్టర్స్ పోతారా? పోరు కదా. ఎవరో గల్లీ స్థాయిలో ఉండే లీడరు, బూత్ స్థాయిలో ఉండే లీడరు పలానా హౌస్ నెంబర్ రాసుకుని దీనిలో 14 ఓటర్లకు మనం డబ్బులు ఇచ్చామని చెప్పేసి రాసుకుంటారు. అసలు నాకు ఒక ఆయన చెప్తున్నాడు, కాంగ్రెస్ వాళ్ళ డబ్బులు 100 కోట్లు మొత్తం ఎన్ని పంచారు? 70 కోట్లు. 70 కోట్ల రూపాయలు మొత్తం పంచిర్రు. దీనిలో 150 కోట్లలో 70 కోట్లు పంచిర్రు. 30 కోట్లు రకరకాల అపార్ట్మెంటు సంఘాలకు ఇచ్చిండ్రు, లేకపోతే ముస్లిం సంఘాలకు ఇచ్చిండ్రు, మస్జిద్లో ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు, అట్లా అంతా ఇచ్చిండ్రు. అయితే ఇందులో 30 కోట్లే రీచ్ అయినాయంట గ్రౌండ్కు. 70 కోట్లు గ్రౌండ్లో పంచాలని టార్గెట్ పెట్టుకొని చేస్తే ఇదంతా ఎప్పుడు జరిగిందంటే లాస్ట్ ప్రచారం ముగిసే నాటికి బీఆర్ఎస్కు, కాంగ్రెస్కు 7 to 8% డిఫరెన్స్ వస్తుంది. వాళ్ళు అందుకే ఇక ఆనే ఉండిపోయారు. మినిస్టర్స్ అక్కడనే ఉండిపోయారు, ఎమ్మెల్యేలు అక్కడనే ఉండిపోయారు. నాన్ లోకల్ మేము పోవాలి అనే మినిమం సెన్స్ కూడా వాళ్ళు మనకి గెలవడమే ఇంపార్టెంట్. ఏమన్నా కేసులు ఎట్లా పెట్టారు బీజేపీలు మనోలే, కానీ అక్కడనే ఉండిపోయిన వాళ్ళు. అప్పుడే ప్లాన్ చేసి డబ్బులు పంపకం స్టార్ట్ చేసిండ్రు. ఎట్లయినా సరే డబ్బులు తేవాల్సిందే, ఎమ్మెల్యే గెలిస్తే తర్వాత చూసుకోవచ్చు, ముందు మనం డబ్బులు వంచకపోతే ఓడిపోతామని ఫిక్స్ అయిపోయిన తర్వాతనే ఆ డబ్బులు దింపిండ్రు. అయితే ఈ దింపిన దగ్గరనే 30 కోట్లే గ్రౌండ్కి పోయినాయంట. 30 కోట్లు గ్రౌండ్కి పోయినాయంటే సగం రీచ్ అయినాయి. 40% వాళ్ళు 70 కోట్లు పంచాలనుకున్నప్పుడు 30 కోట్లు అంటే 40 కోట్లు మరి మేమేల కిందకి పోయినట్టున్నాయి. లీడర్లు తిన్నారా, ఎవరు తిన్నారో. ఇక్కడ కాంగ్రెస్ పైన ఉన్న వాళ్ళేమో మొత్తం 70 కోట్లు పంచినాం కదా పక్కా గెలుస్తామని చాలా ధీమాగా ఉన్నారు. చాలా ధీమాగా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇదంతా ఎట్లా గెలిచే సీటే మనం గెలిచిపోయినామని చెప్పేసి ఆయన ఢిల్లీ వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇక్కడ పీసీ చీఫ్ లేకపోతే వీళ్ళు అయిపోయింది గెలిచిపోయిన సీట్. ఇది రిజల్ట్ రావడం అనేది ఒక నానుడి, ఏమంటారు, ఒక వ్యవహారం అంతే. ఇది ఒక ప్రాసెస్. రిజల్ట్ అనేది కౌంటింగ్ అవుతుంది. కానీ మనం గెలిచిపోయినాం ఆల్రెడీ. 10,000, 12,000 మనం గెలిచిపోయినామని వాళ్ళు చేసుకున్నారు. కానీ అక్కడ నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ చిన్న శ్రీశైలం యాదవ్ ఫుల్ టెన్షన్లో ఉన్నారంట. వాళ్ళు 2 డేస్ నుంచి గెలుస్తామన్నప్పుడు గ్లో ఉంటుంది ముఖంలో, గెలుస్తామన్నప్పుడు ఒక జోష్ ఉంటుంది.
రకరకాల జనాలు బయటికి రాగానే అదేదో లడ్డు అందుకున్నట్లు క్యా 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 కొంసా పార్టీ జీతే అని హిందీలో అడుగుతూ ఉంటారు. మన నా అలాంటి వాళ్ళు ఏ పార్టీ గెలిచేటట్టుంది అని అడుగుతాం. డైరెక్ట్ ఎవరికి ఓటేసినా అడగలేరు కదా. అయితే వాళ్ళకు మొదలే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అంతా భయం 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 రామ్ గోపాల్ వర్మ సినిమా లాగా ఉంటుంది ఆడ భయంతోన వీళ్ళు నవీన మనుషులేమో అని భయపడి కాంగ్రెస్కు ఓటేసినాం అని చెప్పినరో ఏమైందో తెలియదు. కానీ గ్రౌండ్కి పోయిన తర్వాత జూబ్లీహిల్స్లో తిరుగుతుంటే జూబ్లీహిల్స్లో వీళ్ళందరూ ఇళ్ళకి పోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తోనో లేకపోతే వాళ్ళ క్లోజ్గా ఉండే వాళ్ళతో టీఆర్ఎస్ జీతే బీఆర్ఎస్ జీతే అంటుంటారు. మళ్ళీ వాళ్ళు ఈడ నవీన్ అని చెప్పిన వాళ్ళే ఆడిపోయి మళ్ళీ బీఆర్ఎస్ జీతే ఎందుకు చెప్తున్నారో తెలియదు. ఈరోజు మా టీం కూడా పోయింది జూబ్లీహిల్స్ పోయి చాలామందితో దాదాపు ఒక 60-70 మందితో మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ మళ్ళీ పోతే వాళ్ళు ఎవరు కొట్టేసిన అడగలేదు. ఎవరు కూడా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు, ఇవన్నీ సర్వేలు పోలింగ్ అంతా అయిపోయింది కదా, ఏంది అంటే బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఎవరు కొట్టేసిండ్రు, వీళ్ళు పైసలు రీచ్ అయినాయా లేదా అనేది వీళ్ళ ప్లాన్. కాంగ్రెస్ ప్లాన్ సక్సెస్ అయితే 100% కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ ప్లాన్ ఏందో నీకు లాస్ట్ 3-4 వీడియోస్ చెప్పినా కదా. డబ్బులు అన్నీ వంచేసినాం, అందరికీ రీచ్ అయిపోయినాయి, కుక్కర్లు అందరికి వంచేసినాం, చీరలు 30,000 మందికి వంచారంట. 30,000 ఒక నిమిషం చీరలు 60,000 చీరలు తెప్పించారంట. 60,000 చీరలు తెప్పిస్తే దానిలో 40,000 చీరలు రీచ్ అయినాయంట. మిగతా చీరలు ఎటుపోయినావో తెలియదు. ఇంకా చాలా లెక్కలు ఉన్నాయి. మస్జిదులు 118 మస్జిదులకు డబ్బులు పంపిస్తే దానిలో చాలా మస్జిదులకు డబ్బులు పోలేదంట. అసలు ఒకతను నాకు ఎక్స్ప్లెయిన్ చేసిండు ఎట్లా ఉంటుంది ఏం కదా అని. ఒక ముస్లిం పర్సన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసిండు. ముస్లిం వాళ్ళే కదా ఇప్పుడు ఓట్లు డిసైడ్ చేసేది. రేవంత్ రెడ్డి నమ్ముకున్నది కూడా ముస్లిం ఓట్లేను కాబట్టి. బోరబండల 60-70% బీఆర్ఎస్ పడతాయి ఓట్లు అని చెప్తున్నారు. బోరబండలో 55% ఓట్లు పోలైనాయి. ఎక్కువ అత్యధికంగా పోలైన ఓట్లు బోరబండలనే 60-70%. బోరబండలు ఏం జరిగిందంటే బాబా ఫసీద్ అని టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయాడు. ఆయన 11 o'clock 11:30 వాళ్ళే కొట్టుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళే కొట్టుకున్నారు. ఫసీద్ని ఇంకొక ఆయన కొట్టిండు, కాంగ్రెస్ కార్యకర్తని. ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ కొట్టుకున్న తర్వాత అక్కడ డిఫరెంట్ అయిందంట మొత్తం. అక్కడ గ్రౌండ్ మొత్తం అప్పటిదాకా జరిగిన ఓటింగ్ ఒకలాగా ఉన్నది. ఆ తర్వాత ఓటింగ్ అంతా మారిపోయింది అనేది జరుగుతుంది. ఆటో వాళ్ళు 90% బీఆర్ఎస్కి వేసినని చెప్తున్నారు. సర్వేలు తర్వాత చేసిన సర్వేలు ఇవి, ఎగ్జిట్ పోల్ సర్వేలు కాదు, తర్వాత నిన్నమొన్న చేసిన సర్వేలు. తర్వాత యూసుఫ్గూడలో 12 మస్జిదులు ఉన్నాయంట. 12 మస్జిదులకు డబ్బులు పోయినాయంట మొత్తం. అది వాళ్ళ సొంత డివిజన్ అది. అయితే ఎడ్యుకేషన్ ముస్లిమ్స్ మిడిల్ క్లాస్ వాళ్ళు బీఆర్ఎస్కి వేసినట్ట. మళ్ళీ యూసుఫ్గూడకు వస్తే ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ చదువుకున్న వాళ్ళు ప్లస్ మిడిల్ క్లాస్ పీపుల్ డబ్బులు అందరికీ ఇచ్చారు. రీజన్ ఇవ్వలేదు తర్వాత విషయం. డబ్బులు పోయిన వరకు అయితే పోయినాయి, వాళ్ళు ఇచ్చారంట. తర్వాత ఏంది వెంగళరావు నగర్కి వస్తే వెంగళరావు నగర్లో మస్జిద్ గడ్డ అనే ఏరియా ఉంటుందంట. మనకు తెలియదు, ఆ లోకల్లో చెప్పినాయి ఇవన్నీ కూడా. ఈ మస్జిద్ గడ్డ ఏరియాలో ముస్లిమ్స్ 50-50 వేసారంట అక్కడ. తర్వాత ఎల్లారెడ్డిగూడ ఏరియాకి వస్తే బీజేపీ క్యాడర్ అంతా బీజేపీకి మొత్తం ఓవరాల్గా కాన్స్టిట్యున్సీలా బీజేపీ గురించి మనం మాట్లాడాలి. 35 years బిలో అంతా కూడా బీఆర్ఎస్కి ఇచ్చినట్టు బీజేపీకి. తర్వాత అప్పున్న వాళ్ళు కొంతమంది బీజేపీకి వేసుకున్నారంట, కొంతమంది కాంగ్రెస్ కూడా పడాయి ఓట్లు. బీజేపీ కార్యకర్తలు మొత్తం బీజేపీకి వేసుకున్నారు. బీజేపీ సింపథైజర్ ఓట్లు ఇటు బీఆర్ఎస్కి పడ్డాయి, అటు కాంగ్రెస్కి పడ్డాయి. అందులో 30-35 years లోపు ఉన్న వాళ్ళు మొత్తం కూడా బీఆర్ఎస్కి వేసినట్లుగా చెప్తున్నారు. ఇక వెంగళరావు నగర్లో ఖమ్మం ఓట్లు ఇంతకుముందు నేను చెప్పినట్టు కానీ ఖమ్మం ఓట్లు కాంగ్రెస్కి పడ్డాయి. కానీ దానిలో కూడా 40-60 పడాయని చెప్తున్నారు. 60% కాంగ్రెస్కి పడితే 40%. ఒకటి సునీత మీద పర్సనల్ అటాక్ జరిగింది కదా అభ్యర్థి మీద, వాళ్ళ అంతా వచ్చిన తర్వాత కొంచెం ఈ కమ్మ మహిళల్లో ఒక సెంటిమెంట్ వచ్చింది. వాళ్ళంతా అప్పటిదాకా ఓటు వేద్దాం అనుకున్నారు మాగంటి గోపీనాథ్తో గొడవ వల్ల, కానీ వాళ్ళు కూడా ఓటు వేసినని చెప్తున్నారు. షేక్పేటలో రిగ్గింగ్ జరిగిందంట. 4,000 నుంచి 5,000 ఓట్లు వేసినట్టు రిగ్గింగ్. అదే వీళ్ళు వేసిందేమో 10,000 ఓట్ల రిగ్గింగు అంచనా, జరిగిందేమో 4 నుంచి 5,000 ఓట్లు మాత్రమే రిగ్గింగ్ జరిగిందనేది ఒక అంచనా ఓటు నడుస్తుంది. తర్వాత ఇందులో ఎంఐఎం సపోర్ట్ కోసం 5 crores ఇచ్చారంట. తర్వాత మస్జిదులకు 2.5 lakh ఇచ్చారంట. చాలా మస్జిదులకు రీచ్ అయిన డబ్బులు ఇవి కూడా. కానీ ఇక్కడ విచక్షణకి ఓటేసినట్టు కనిపిస్తుంది. విచక్షణ అంటే పైసలు కామన్, చీరలు కామన్, కుక్కర్లు కామన్, ఎక్కువడం కామన్, తక్కువడం కామన్, ఇవన్నీ కామన్. బట్ ఓటేసేటప్పుడు నేనేమనుకుంటున్నానో వాళ్ళకే ఓటేయాలి. ఇక ఈ లెక్కలు చూసిన తర్వాత ఇప్పుడు ఏమర్థమైంది, కాంగ్రెస్ వాళ్ళు అయిపోయింది గెలిచిపోయినాం అనే దగ్గర నుంచి చూడాలి గెలుస్తామేమో అనే కాడికి వచ్చారు. ఇప్పుడు అంతా డౌట్ నడుస్తుంది కదా. ఇప్పుడు గెలిచిపోయినామని చెప్పే పరిస్థితి లేదు కాంగ్రెస్ కూడా. సేమ్ బీఆర్ఎస్ కూడా. అసలు బీఆర్ఎస్ పోలింగ్ తర్వాత బాగా డల్ అయినారు ఈ ఎగ్జిట్ పోల్స్ అని చూసిన తర్వాత. కానీ మళ్ళీ నిన్న ఈరోజు వాళ్ళు కూడా గ్రౌండ్లో అక్కడ ఇక్కడ వాళ్ళ డివిజన్ లీడర్స్తో అందరితో మాట్లాడుకున్న తర్వాత లేదు మనం హోప్స్లో ఉన్నాం, మనమే గెలుస్తాం ఉన్న ఓటుతో అని వాళ్ళు ఒక అంచనాకు వచ్చింది. బీజేపీ పై స్థాయిలో ఉన్న వాళ్ళేమో బీజేపీ సపోర్ట్ చేయకుండా ఎలక్షన్ కమిషన్, పోలీసులు ఎందుకు సపోర్ట్ చేస్తారు? సింపుల్, వాళ్ళ ఓట్లు ఏమన్నా అటో ఇటో బీజేపీ వాళ్ళు చెప్తే కార్యకర్తలు వింటారా, వాళ్ళకు ఉంటుంది. కానీ
అది కూడా ఎంఐఎంతో ఉన్న కాంగ్రెస్ ఓటేయాలంటే బీజేపీలోకి మనసు ఒప్పదు. కాబట్టి బీజేపీలో చాలా వరకు బీఆర్ఎస్కి వేసి ఉండొచ్చు అనేది ఒక సర్వేలో కూడా నడుస్తుంది. అయితే ఇక్కడ మాత్రం బీజేపీ మొత్తం వదిలేసింది. బీజేపీ 6,000 ఓట్ల 7,000 ఓట్ల అసలు 8 మంది ఎంపీలు మొన్ననే కదా అన్ని ఓట్లు వచ్చినాయి మొత్తం. అంటే మోడీని చూసి ఓటేస్తున్నారు తప్ప ఇక్కడ బీజేపీ నేతల ఫేస్ చూసి ఒక్క ఓటు కూడా వేస్తలేరు అనేది ఇప్పుడు మనకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అవి చూస్తే అర్థమైంది. ప్లస్ ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు కూడా అసలు బీజేపీ పోటీలో లేకుండా ఎందుకు పోయింది? అయినా ఎంఐఎంతో సంబంధం ఎంఐఎం అభ్యర్థి పెట్టలే కదా వాళ్ళు కాంగ్రెస్ పొత్తు కోసం. అట్లాంటి పార్టీకి అనుకూలంగా బండి సంజయ్ మాట్లాడినా, కిషన్ రెడ్డి మాట్లాడినా వాళ్ళు అట్లే మాట్లాడారు కదా. సునీత ఇష్యూ ఒక హోంమంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఒక పర్సనల్ ఇష్యూ వాళ్ళ ఇంట్లో గొడవ గురించి మాట్లాడితే ఓట్లు పడతాయా? పడవు కదా. ఇంకా ఈడ దొంగ ఓట్లు ఎందుకు వేయించారు కాంగ్రెస్ వాళ్ళు అంటే డబ్బులు ఇచ్చిన జనాలు కూడా నమ్మక ఓటేసింది చెప్తున్నారంట సర్వేలు. ఈ రోజు చేసిన సర్వేలు అవి అయిపోయింది కదా పోలింగ్. మేము డబ్బులు ఇచ్చినా మేము ఓటేయమని నమ్మకంతో అట్లా దొంగ ఓట్లు వేయించుకున్నారేమో అని కూడా అంటున్నారంట వాళ్ళు అక్కడ ఉన్న జనం చాలామంది. ఎనీవే ఇంకా కొన్ని గంటలు తెలితే మనకు తెలుస్తుంది రిజల్ట్. మనం మొత్తం లైవ్ ఇద్దాం, మనం కూడా లైవ్ ఇద్దాం రిజల్ట్ ఎట్లుంటుంది, డివిజన్ ఎట్లుంటుందో మనం చూద్దాం. ఇవన్నీ కూడా ఓట్లు లోపల ఎవరికి వేసిందో ఎవరికి తెలియదు. అన్నీ వాళ్ళు బయటికి చెప్పే విషయాలు, విన్నవాళ్ళు, రాసిన వాళ్ళు, ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన వాళ్ళు, రకరకాల అంచనాలు మాత్రమే ఇవన్నీ కూడా. చూద్దాం మనం కూడా. ఇది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని మాత్రం పక్కా చెప్పొచ్చు ఎలక్షన్. ఎట్లాంటి టర్నింగ్ పాయింట్ ఉందో మనం నెక్స్ట్ రేపు చెప్తాం రిజల్ట్ చూసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.